హాయ్ అండి. మా అమ్మ చేసే తలకాయ బుడందోసకాయ కూర చూసేద్దాం. దీనికోసం 1 కేజీ తలకాయ కూర కొట్టించుకొచ్చి బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం, గరం మసాలా, చాట్ మసాలా పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ మనం కడిగి పెట్టిన కూరలో వేసేసి బాగా కలపాలి. మంచిగా ముక్కకు పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. అలానే తర్వాతకి అందులోనే కొంచెం బగారాకు, కొంచెం అంతా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని కలిపి కొంచెం మంచిగా కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక 5 బుడంకాయలు తీసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాతకి అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర కూడా అంతా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని కాగినాక కొంచెం గరం మసాలా వేసి తాలింపు చేయాలి. అందులోనే ఉల్లిగడ్డలు కూడా వేసేసి తాలింపు వేయాలి. కొంచెం వేగాగానే పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనా వేగంగానే కొంచెం అల్లం వేసేసుకుందాం. అల్లం కూడా కొంచెం మంచిగా ఆయిల్లో వేగాలి కదా. ఆయిల్లో వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక పసుపు కూడా కొంచెం మగ్గినాక కొంచెం కరివేపాకు వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా అమ్మ అయితే వేసింది. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తాలింపులోనే వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇవన్నీ ఆయిల్లో. కాసేపు మగ్గినాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న తలకాయ కూర ఏదైతే ఉందో అదంతా ఈ తాలింపులో చిన్న వేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి, మంచిగా అంతా కలిసేలాగా. చాలా రకాలుగా చేస్తుంటారు. మా అమ్మ కూడా ఇంకో టైప్ కూడా చేస్తుంది. ఇది ఈసారి ఇట్లా చేసింది. అసలైతే అన్నీ కలిపి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసింది. ఈసారి కొంచెం తాలింపు వేసింది. ఆల్రెడీ మనం తాలింపులో వేసేసుకున్నాక మటన్ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ వేగాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలు, టమాటా ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి. కాసేపు మగ్గినాక కొన్ని వాటర్ పోసేసుకొని కొంచెం మిరియాల పొడి, తలకాయ కూర అంటేనే కొంచెం ఘాటు ఉండాలి కాబట్టి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి తీసేసేయాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక కొంచెం అంతా మంచిగా అయిందా లేదా చూసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్కి. ఇంకంతే, తలకాయ కూరలో బుడందోసకాయలు వేసి చేయడం చాలా ఈజీయే. బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంది. నేనైతే బగారా రైస్లోకి తిన్నా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.